లేదు లేదు రైట్. జీవో జారీ ఒకసారి చేసేది సాధ్యం. ఎస్ ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే అండి. రైట్. వెంకటరెడ్డి గారు, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే బిల్లు మీ దగ్గర ఉంచుకుంది, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లో ఒకవేళ పాస్ అయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కాంగ్రెస్ పార్టీ గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడింది. అంటే బీసీల అంశంకి సంబంధించి ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎందుకు ప్రాబ్లం అంటే ఇటువైపు ముస్లింలు మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. సో ఇప్పుడు జీవోతో ముందుకు వెళ్ళబోతుందని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. సో ఏమంటారు దీని గురించి? ఇప్పుడు రాజశేఖర్ గారు లైవ్ లో ఉన్న పెద్దలు రామ్మోహన్ గారు, మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు అందరికి కూడా నమస్తే. ఇప్పుడు ఈ సమస్య ఏదైతుందో ఎన్నికలు సమస్య అయింది. ఇది వాస్తవానికి పంచాయతీరాజ్ ఎన్నికలు తెలంగాణలో ఒక వినోదభరిత చిత్రం, స్క్రీన్ ప్లే, నిర్మాత, డైరెక్షన్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు. అది రోజు మనం ఒక్కొక్క విడతగా వస్తున్నటువంటిది. సీరియల్ ఉంటే చూడండి టీవీలో, ఆ పద్ధతిలో ఇది నడుస్తున్నటువంటిది. మనం కూడా అదే పద్ధతి లోపల చాలా కాలం నుంచి చాలా సందర్భాల లోపల మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఇది. ఎందుకంటే కామారెడ్డిలో వాళ్ళు ఇచ్చినారు హామీ, మాకు అభ్యంతరం లేదు, మేము కూడా 42% ఇవ్వాలనేటువంటిది వాళ్ళకి శాతనైంది, ఇచ్చినారు, ఇంప్లిమెంట్ చేసి చూపిస్తామన్నారు. బీసీలకు సంబంధించి ఆ పాత్ర ఏముంటది వాళ్ళకు. ఇప్పుడు నేను చాలా సందర్భాలు చెప్పినా కదా, వాళ్ళ కడుపు నొప్పి వేసి వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటే మమ్మల్ని వేసుకోమంటారు ఏంది? మాకు ఏది లేదు, వాళ్ళకి కడుపు నొప్పి కూడా లేకుంటేనే వేసుకున్నారు. అది వీలు కాదని తెలిసి కూడా వేసుకున్నారు టాబ్లెట్. కోర్టులో మీ వైపే బిల్లు పాస్ అవుతుందండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏదైనా కానీ ఒక జాతీయ విధానం ఉంటది. తెలంగాణ కోసం ఒక విధానము, తమిళనాడు కోసం ఒక విధానం ఉంటది కదా. దానికి సంబంధించి వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి దాని మీద జనగణనతో పాటు కులగణన కూడా చేయడానికి మోదీ గారు నిర్ణయించినారు. దాని మీద ప్రాసెస్ నడుస్తుంది. ఆ విజయం కూడా రాహుల్ గాంధీది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. హలో, ఆ విజయం కూడా కాంగ్రెస్ పార్టీది, రాహుల్ గాంధీది అని చెప్తున్నారు. వాయిస్ నాగా మీద పొరపాటు. రైట్, వినిపిస్తుందా ఇప్పుడు? నాకు వినపడతలేదు, మీకు వినపడుతుందా రామ్మోహన్ గారు? రైట్ రైట్. ఇప్పుడు ఏదైతే ఈ క్రెడిట్ ఉందో జనగణన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఈరోజు బీజేపీ చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళుగా ఏం చేయలేనటువంటి ఒక పరిస్థితి లోపల ఏదో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. దాని మీద ఒక కమిటీ ఫైనల్ గా నిర్ణయం చేసింది, ఏమో అమలు చేసేది ఏదైనా ఉన్నట్టయితే భారతీయ జనతా పార్టీ మోదీ గారి నాయకత్వంలోనే జరుగుతుంది తప్ప కాంగ్రెస్ చేసేది ఏంటి కదా ఇప్పట్లో. అదొక భాగం అట్లా పక్కకు పెట్టండి. ఇంకా ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు 3.5 సంవత్సరాలు ఉన్నాయి. దాన్ని చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. ఏమైనప్పటికీ కూడా ఇవాళ ఒక తతంగము, ఒక డ్రామా. రేవంత్ రెడ్డి గారు బీసీలను అవమానించేటువంటి పద్ధతి లోపల 55 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీలకు కాంగ్రెస్ చేయనటువంటి ఏదైతే అన్యాయం ఉందో రేవంత్ రెడ్డి గారు 20 మాసాలు చేసి చూపించాడు. ఎందుకంటే వాళ్ళకి 42% అన్నాడు, జనగణన అన్నాడు, అన్సైంటిఫిక్, అశాస్త్రీయంగా జనగణన చేయడం జరిగినటువంటిది. చట్ట నిబంధనలకు లోబడి లేదు, డెడికేటెడ్ కమిషన్లో పద్ధతులు లేదు, దానికి అధికారాలు లేవు. ఏదో టకటకటక ముగించేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఏ కులం ఎంతనో చెప్పలేదు. ఇంతవరకు కూడా పబ్లిక్ డొమైన్ లేదు. అది ఆర్డినెన్స్ అన్నాడు, గవర్నర్ గారు అన్నారు, రాష్ట్రపతి అన్నాడు. ఇదంతా తిరిగి ధర్నాలు, అవన్నీ వ్యవహారం ముగించిన తర్వాత చల్లబడి ఇప్పుడు ఏంటంటే ఏం చేయాలని అర్థం కానటువంటి ఒక సంక్షోభంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ప్రకటనలు రాజశేఖర్ గారు బీహార్లో ₹1 కోట్ల ఖర్చు పెట్టి ఇంప్లిమెంట్ చేసినాం మేమని చెప్పి రాహుల్ గాంధీతో చెప్పించారు. రాహుల్ గాంధీ గారు కూడా ఏంటంటే ఇట్స్ ఎ మోడల్, తెలంగాణ మోడల్ బీసీ లెక్కింపు అనేటువంటిది ఏది చేసినారో ఇవాళ ఎందుకోసం ఆగుతుంది అంటే దాని ఒక్కదానికోసమే ఆగుతుంది. రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం మేరకు పాత పద్ధతిలో ఎన్నికలకు పోవాలనేటువంటిది ఉందని, అయితే అక్కడ ఉండేటువంటి మీనాక్షి నటరాజను అడ్డుపడుతుందని, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఫెయిల్ అవుతారు దేశం మొత్తం మీద అనేటువంటి దాని కింద, దానికోసం పరువు ప్రతిష్టల కోసం ఇవాళ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక 42% ఇస్తాం, జీవో ఇస్తామంటున్నారు. నిజంగా జీవో ఇచ్చేటట్టయితే ఎట్లా జీవో ఇస్తారా? ఒక రాజకీయ పార్టీలు అన్ని అందరూ కూడా 42% ఇవ్వమని చెప్తారా? అర్థరహితమైనటువంటిది, ఆలోచనారహితమైనటువంటి విషయాల గురించి ఇవాళ బీసీకి సంబంధించినటువంటి ముస్లిం తీసుకొచ్చినారు, ముస్లిం బీసీలు అన్నారు, హిందూ బీసీలు అన్నారు. నానా తతంగం చేసిన తర్వాత ఇవాళ ఏమి చేయలేనటువంటి పరిస్థితుల వల్ల మేము మళ్ళీ కండక్ట్ చేస్తాం ఎలక్షన్స్ 42%తో అని చెప్పి మంత్రులు చెప్తున్నారు. మరి మనం కూడా ఇవాళ చర్చ పత్రిక వచ్చిన దాన్ని బట్టే చెప్తున్నాం తప్ప వాళ్ళు ఎవరు కూడా ఇదంతా తతంగం జరుగుతుంది, కలెక్టర్స్ వాళ్ళు ఏ నియోజకవర్గం ఎవరికి రిజర్వ్ చేయబడుతుంది అనేటువంటి విషయాల గురించి మనం మీడియాలో వచ్చిన కథనాలు ఏ మంత్రి చెప్పలేదు. మంత్రులు ఒక్కటే చెప్తున్నారు పాపం.
42% ఇచ్చినాకనే పోతాము, 42% ఇచ్చినాకనే పోతాము. మరి నాకు అర్థం కాలే, అది ఎప్పుడు ఇస్తారు, ఏంది, ఎట్లు ఇస్తారు అనేటువంటిది ఇంతవరకు లేదు. దీంట్లో అనేక న్యాయపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి, అంత సులభం కాదు. అంటే మేము వ్యతిరేకించడం లేదు, మేము మామూలుగా మొత్తం బీసీలకు 42% రిజర్వేషన్స్ ఒక బీసీలకే రావాలని చెప్పాము. ముస్లింలకు సంబంధించిన దాని మీద భారతీయ జనతా పార్టీకి అనేక అభిప్రాయాలు వేరే ఉన్నాయి, కాబట్టి దాని గురించి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావించడం లేదు. కాకపోతే ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది, 42% జీవో ఇస్తావా, జీవో ఇస్తే అది న్యాయ పరిశీలనలో తట్టుకుంటుందా? అదే తట్టుకున్నట్టయితే మరి 8-9 నెలల నుంచి ఎందుకు కండక్ట్ చేయలేదు? రెండవది, రాజశేఖర్ గారు ఇప్పుడు నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం ఎవరికి ఎంపీటీసీ జడ్పీటీసీ అని నిర్ణయించాలా, మరి జిల్లా పరిషత్ దీనికి సంబంధించినటువంటిది అది ఏ రకంగా నిర్ణయిస్తారు అనేటువంటి కొన్ని సందర్భాల్లో ల్యాటర్ తీస్తారంటున్నారు. ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ సామాజిక వర్గాల యొక్క సంఖ్యను బట్టి మా సమస్యలు వస్తాయి, దాన్ని క్వశ్చన్ చేస్తారు. క్వశ్చన్ చేసినప్పుడు మళ్ళీ లీగల్ బ్యాటిల్ అవుతుంది. కాబట్టి మనకున్న సమాచారం ఏంటంటే, ఏ కామన్ మ్యాన్ కూడా రోజు పత్రికలు చదివి టీవీ చూసేటువంటి వ్యక్తికి అర్థమైంది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇప్పట్లో ఈ ఎన్నికలు పెట్టేటువంటి పరిస్థితులు లేడు అనేటువంటిదే తప్ప, ఇక కోర్టు పర్మిషన్, కోర్టుకు అప్పీల్ చేయాలి, కోర్టులో ఎవరు అప్పుడు మరి పర్మిషన్ ఈ నెల చివరి వరకు అన్నారు, మరి అది ఉంటుందా, ఏ రకంగా పోతుంది అనేటువంటిది ఇంతవరకు లేదు. ఆయన ఏమో టూర్లు చేస్తున్నాడు, సమ్మక్క సారక అటువైపు వెళ్ళినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఘోరంగా బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉందో, న్యాయ సలహా లేకుండా, చట్టపరిధి ఆలోచన లేకుండా కేబినెట్ చేసుకున్నటువంటి నిర్ణయాల వల్ల బీసీల పట్ల అమోఘమైన ప్రేమ వాళ్ళకి ఉన్నట్టు మిగతా పార్టీలకు వెళ్ళినట్టుగా ఒక పిక్చర్ ఇచ్చి ఇవాళ ఆఖరికి వచ్చినప్పటికీ ఏంటంటే, అది ఇది కాకుండా ఏది చేయలేనటువంటి పరిస్థితుల అనేక హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో ఇదొక హామీ. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు రాజశేఖర్ గారు, బీసీ సామాజిక వర్గాలు కూడా వాళ్ళు మాట్లాడతలేరు. చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారు నమ్మించి బలి చేయడం జరిగింది అనేటువంటిది. వాళ్ళు ఒకటే ఆశతో ఉన్నారు, మాతో మాట్లాడుతున్నప్పుడు కనపడుతున్నటువంటిది. అలా ఏమైనా చేయగలిగితే మోదీ గారే చేయాలా, ఆ జనగణ కులగణన జరిగేటువంటిది 1.5 year వరకు వెయిట్ చేయడమే మంచిది అనేటువంటి పరిస్థితుల వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, ఆలోచన లేని హామీలు చాలా ఇచ్చినాడు. దాంట్లో ప్రధానంగా మొట్టమొదటి అన్నట్లాగే ఉన్నాయి. ఇప్పుడు చాలా కేసులు బీఆర్ఎస్ నాయకుల మీద ఉన్న కేసులు అట్లాగే ఉన్నాయి, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటివి అట్లాగే ఉన్నాయి. ఆర్థిక పని ఏమైనా చేయాలి, రెండే విషయాలు ఆయనకు ఉన్నటువంటి. ఒకటి, నేను ఏమైనా చేయకపోయినట్టయితే హామీలను నెరవేర్చకపోవడానికి కారణము బీఆర్ఎస్ అని చెప్తున్నాడు, వాళ్ళు అప్పులు చేసిపోయిందని అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు, సెంట్రల్ నుంచి మాకు డబ్బులు రావడం లేదు, సెంట్రల్ సహకారం లేదు అనేటువంటిది. ఈ రెండు చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే మరి ముఖ్యమంత్రి గారు మరి ఏ హామీతో ప్రజలకు ఇచ్చి ఎన్నికైనారు, ప్రజలను ఏ రకంగా మోసం చేసేటువంటి ఒక ప్రక్రియను ఆయన ప్రారంభించిన అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన. అడ్డం పడుతున్నారు అన్నిటికంటాడు. కిషన్ రెడ్డి గారు అడ్డం పడుతున్నట్టారు. కిషన్ రెడ్డి గారు అడ్డం పడితే ఊడిపోయే పరిస్థితిని ప్రభుత్వం ఉన్నట్టు ఇప్పుడు ఎల్ఎన్టీ చూస్తున్నారు. ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటిది అనేక రకాల ఆరోపణలు ఆయన చేస్తున్నాడు. మరి ఇంత బలహీనమైనటువంటి ప్రభుత్వమా రాజశేఖర్ గారు? కిషన్ రెడ్డి అడ్డం పడితే నడవదు, కేటీఆర్ అడ్డం పడితే నడవదు, ఇక మరి మీరెందుకండి ఒక దిగిపోరాదండి? మళ్ళీ ఎన్నికలు పెట్టి దిగిపోయేటువంటి పరిస్థితులు బట్టి చెప్తారు అనేది ఎవరన్నా? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎట్టం పడుతుంటే ఇంటి ప్రజలు అధికారం ఇచ్చిన బ్రహ్మాండంగా, చట్ట సంబంధించిన చెయ్యే చేతగాక, పాలన మీద పట్టు లేక, ఏం చేయాలని అర్థం కాక, ఆర్థిక సంక్షోభంలో ఉండి కూడా మీరు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితులను ముందుకు తీసుకుపోలేనటువంటి పరిస్థితి మీకు ఉన్నదని తెలిసి మీరు ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకి తెలుసు న్యాయపరంగా, చట్టపరంగా 42% ఏ రకంగా ఉంటుంది అని తెలుసు కూడా అదే ప్రజల్ని భ్రమంలోకి తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఇక అది మరి తెలంగాణ బహుశా ఎక్కడ లేనటువంటిది, చేయవలసినటువంటి చట్ట పరిధిలో లేనటువంటి చాలా అంశాలు ఉన్నాయి. 20,000 కోట్లు ఇప్పుడు పేజీ వాళ్ళ మేనిఫెస్టో 16, 17, 18 పేజీలు రాజశేఖర్ గారు బీసీల గురించే రాసినారు. 16th, 17th, 18th 3 పేజీలు రాసినారు. 20,000 కోట్లు సంవత్సరం ఇస్తామన్నారు, మరి 1,00,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. ఎక్కడ పోయిందో తెలియదు. మరి బీసీలకు సరైనటువంటి వాళ్ళకి స్కాలర్షిప్లకు సంబంధించి బీసీ సామాజిక వర్గ విద్యార్థులు వాటి అన్నిట్లు కూడా పెంచుతామన్నారు, అవి లేదు. మరి మంత్రివర్గంలో స్థానాలు 3 ఇచ్చినారు, ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, అవి ఇవ్వలేదు. మరి నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి సరిగ్గా చేయలేదు. తమ చేతుల్లో ఉన్నటువంటి చేయలేనటువంటి ఈ చట్ట పరిధి అవతల ఉండేటువంటి వాటి గురించి ఆలోచించి చేసి ఆఖరికి వచ్చే వరకు ఏంటంటే పెద్ద గుండుసున్న అందరికి కూడా బొట్లు పెట్టేటువంటి పరిస్థితులు కూడా బీసీ వర్గాలకు బొట్లు పెట్టే పరిస్థితులు రేవంత్ రెడ్డి గారు ఉన్నది అనేది ప్రజలకు అర్థమైపోయింది. మీరు అందుకే చూస్తున్నారు కదా, ఈ మధ్యన మీరు చూసినారు రాజశేఖర్ గారు ఆ బీసీ సామాజిక వర్గ నాయకులు ఉన్నారు, ఒక 10-12 మంది, వాళ్ళు అసలు మాట్లాడతలేదు. అయిపోయింది దీని పని అనేటువంటి దాని పరిస్థితి. లాస్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే ధర్నా చేస్తే కూడా ఆఖరికి కాంగ్రెస్ నాయకులకు, అగ్ర కాంగ్రెస్ నాయకులు కూడా అర్థమైపోయింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు రాలే, సోనియా గాంధీ గారు రాలే, ప్రియాంక గాంధీ గారు రాలే, చివరికి ఖర్గే గారు కూడా రానటువంటి పరిస్థితి. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇప్పుడు ఏంటంటే
ప్రిస్టేజ్ క్వశ్చన్ వచ్చింది. ప్రిస్టేజ్ క్వశ్చన్ ఏంది, ఏం చేయాలి, ఎట్లా, హౌ టు ఎగ్జిట్ ఫ్రమ్ దిస్